హలో అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ జేసన్ కిచెన్. ఇవాళ వీడియోలో నేను మీకు బోండాలు లేదా పునుగులను కూడా అంటారు ఎలా చేసుకోవాలో చూపిస్తాను. ముందుగా ఒక బౌల్లోకి కొంచెం దోశ బ్యాటర్ని తీసుకోండి. అందులో ఒక 2 స్పూన్స్ మైదా వేసుకోండి. ఎక్కువ వేసుకోవద్దండి, మళ్ళీ టేస్ట్ అంటే సాగినట్టుగా అవుతుంది. అందులో సన్నగా కట్ చేసుకున్న ఆనియన్ ముక్కలు వేయండి. కట్ చేసుకున్న ఒక పచ్చిమిర్చి వేసుకోండి. అలాగే కొంచెం జీలకర్ర వేసుకోండి. తగినంత సాల్ట్ వేసుకోండి. అలాగే కొంచెం సోడా ఉప్పు వేసుకోవాలి. ఇలా అన్నీ వేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ బ్యాటర్ని మంచిగా మిక్స్ చేయాలి. ఇందులో కావాలంటే కరివేపాకు కూడా వేసుకోవచ్చండి, నేను వేయలేదు. బాగా మిక్స్ చేసుకోవాలండి. ఇలా ఒకసారి మిక్స్ చేసుకున్న తర్వాత కొంచెం కొంచెం వాటర్ పోసుకుంటూ మిక్స్ చేసుకోవాలండి. ఎక్కువ వాటర్ వేసుకొని మరి బ్యాటర్ని లూజ్ అయిపోకూడదండి, చెక్ చేసుకోవాలి. చూడండి, ఇలా బాగా మిక్స్ చేసుకోవాలండి. అవి మీకు బ్యాటర్ ఎలా ఉండాలి అంటే ఇక్కడ నేను చూపిస్తున్నాను చూడండి. ఏదన్నా కొంచెం తీసుకొని ఇలా ముద్దలాగా వేస్తే అలా ఉండలాగా అలాగే ఉండిపోవాలండి. ఇప్పుడు ఒక బాండిల్ తీసుకొని అందులో ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ హీట్ అయిందా లేదా అనేది ఒకసారి చెక్ చేసుకోవాలి. చూడండి, కొంచెం బ్యాటర్ ఇందులో వేసుకుంటే మనకు తెలుస్తుంది. వన్స్ ఆయిల్ హీట్ అయ్యాక మనము కొంచెం బోండాలు వదులుకోవాలండి ఆయిల్లో. చూడండి, ఇలాగా మనకి బాండిల్లో పట్టినన్ని వేసుకోవాలండి. నిదానంగా ఆయిల్లో జాగ్రత్తగా వేసుకోండి. తర్వాత మనం వేసుకున్న తర్వాత ఆయిల్లోకి అవి బాగా పైకి తేలుతాయండి. అప్పుడు గరిటె తీసుకొని నిదానంగా తిప్పుతూ బాగా ఎర్రగా కాలనివ్వాలండి. చూడండి, ఇలా బాగా కదుపుకుంటూ అటు ఇటు కదుపుకుంటూ వేయించుకోవాలండి మనము బొండాల్ని. కాసేపటికి ఇలా చూపిస్తున్నాను కదండి, ఇలా ఎర్రగా వేగుతాయండి. అప్పటి వరకు మనం వేయించుకోవాలి. చూడండి, ఇలా బాగా ఎర్రగా కాలాయి కదండి. ఇప్పుడు వీటిని మనం తీసుకొని ఒక ప్లేట్లో సర్వ్ చేసుకుందాము. ఇది చట్నీతో కానీ కారంతో కానీ చాలా బాగుంటుందండి. అండ్ ఈవినింగ్ స్నాక్గా అయితే పిల్లలు చాలా ఇష్టపడతారు. చూడండి ఎంత బాగున్నాయండి, చాలా క్రిస్పీగా బాగుంటాయండి. పిల్లలు చాలా ఇష్టపడతారు. ఒకసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చాయో కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.